నాయన ప్రభాకర్ శర్మ, మీరు చెప్పినవన్నీ మానసికమైనటువంటి ధోరణులు మాత్రమే. సత్యము బియాండ్ ది అప్రహెన్షన్ ఆఫ్ ది మైండ్ ఆర్ ది ఈగో. ఇక్కడ ఏమంటున్నారు? ఐ వాంట్ టు నో మై సెల్ఫ్ అన్నారు. ఐ వాంట్ టు నో మై సెల్ఫ్ అంటే ఇక్కడ రెండు నేనులు ఉండి తీరాలి. తెలుసుకునే నేను, తెలియబడే నేను అంటూ ఉండదు. ఇప్పుడు ఏం జరుగుతుంది? నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకున్నావు. నేనంటే ఈ దేహము, నేనంటే మనస్సు, నేనంటే ఇంద్రియాలు, నేనంటే ఒక వ్యక్తిని, నేనంటే ఒక కర్తని అనుకుంటూ ఈ మాయా నేను వాసనాపూరితమైన జీవితాన్ని గడపటానికి ఈ మాయలోకి వస్తుంది. ఇక్కడ నీవెవరివో తెలుసుకో అని ఎందుకంటున్నారు? దట్ ఈస్ ఫౌండ్ టు బి నాన్ ఎగ్జిస్టింగ్. కాబట్టి ఇది లేదు, ఇది ఒక మాయావి, ఇది ఒక పిశాచము, దీనికి ఉనికి లేదు. ఒక అభాస కాంతిలో మాత్రమే ఈ అహంకారము దేహ పరిమాణంతో అది ప్రవర్తిల్లుతూ ఉంటుంది ఈ మాయలో. ఓకే, పైగా మీరు ఏమంటున్నారు ఇక్కడ? ఇట్ ఈస్ మోర్ ఇంట్రెస్టింగ్ టు నో మై సెల్ఫ్ బికాస్ మై సెల్ఫ్ మేబీ ది యూనివర్స్ అంటున్నారు. కాదు నాయన, జగత్ ఎక్కడున్నది? నీవు స్థూల దేహంతో తాదాప్యము చెందినప్పుడు మాత్రమే ఈ స్థూల దేహానికి ఇదిగో స్థూల జగత్తు కనపడుతుంది, ఒక కలలో కనపడినట్లు. ఈ జాగ్రత్తావస్థ కూడా కల సమమే, ఇదేమీ సత్యము కాదు. కాబట్టి నేనంటే ఈ జగత్తు, ఈ నేను అనేది అహంకారం, ఈ మాయా నేను, ఈ వ్యక్తిత్వమే జగత్తుగా ఈ జాగ్రత్తావస్థలో మీకు గోచరమవుతుంది. ఓకే, ఒకవేళ జగత్తే సత్యం అనుకుందాం, మరి నీవు కలగనేటప్పుడు, నిద్రించేటప్పుడు ఈ జగత్ ఏమైంది? ఉండాలిగా. ఈ విషయం ఆదిశంకరులు కూడా చెప్పడం జరిగింది. జగత్తు మిథ్యా, బ్రహ్మమే సత్యమని. మరి జగత్తుని ఎవరు చూస్తున్నారు? నేను చూస్తున్నాను. దట్ నేను, ఈ అహంకారము, ఈ దేహాత్మబుద్ధి ఫౌండ్ టు బి నాన్ ఎగ్జిస్టింగ్. దానికి ఉనికి లేదు. తన మూలం తను తెలుసుకోలేదు. తను తెచ్చుకున్న వాసనలు మాత్రం ఇదిగో అన్యంగా చూస్తుంది. దానికి, ఈ అహంకారానికి దేహమన్యము, సంసారమన్యము, జగత్తన్యము, దైవమన్యము, ఇతరులన్యము, సంసారమన్యము, అంతా అన్యంగా చూస్తుంది. చూడటమే కాదు, ఆ అన్యత్వంలో భేదాన్ని చూస్తుంది. స్త్రీ పురుష భేదము, ఉచ్చనీచ భేదము, మంచి చెడు, న్యాయము అన్యాయము, ఉన్నది లేదు, కావాలి వద్దు, జ్ఞానము అజ్ఞానము అంటూ భేద దృష్టి కలిగి ఉంటుంది ఈ మాయా నేను. సరే, ఇంత చూసినా, ఇంత అర్థం చేసుకున్నా ఈ మాయా నేనుకి కెపాసిటీ లేదు సత్యము తెలుసుకోవటానికి. ఇది ఒక చీకటి గనక అయితే వెలుగును ఎలా తెలుసుకుంటుంది? తెలుసుకోలేదు. అజ్ఞానములు, జ్ఞానాలు ఆపోజిట్స్ కదా. నాలెడ్జ్ అండ్ ఇగ్నోరెన్స్, ఈజ్ ఇట్ నాట్? కాబట్టి ఈ దేహాత్మ బుద్ధితో ఈ పరిమితమైన నేనుగా సత్యాన్ని గుర్తించటం కుదరదు.
చేతనవుతుందే విచారం చెయ్యండి. ఇది ఉన్నదేమో చూడండి. ఎవరు చూడాలి? మాయానేనే చూడాలి. అది తనకు తాను నష్టమవటానికి ఇష్టపడదు. ఇంకా కోరికలని, బంధాలని, అసత్యాన్ని సత్యంగా భావించటం, దీనెంబడి పరిగెడుతూ ఉంటుంది ఈ మాయలో. అంతేకాదు దేహాలను మార్చుకుంటుంది సుమా. స్థూల సూక్ష్మ కారణ దేహాలని ఒక్క 24 గంటల్లోనే మార్చుకుంటూ పోతుంది. ఇక పునరపి మరణం, పునరపి జననం చెప్పక్కర్లేదు. చరణ మరణాలు కూడా మాయాజనితములు. ఓకే, మరి ఏ విధంగా సత్యము నీ స్వరూపమని తెలుస్తుంది? ఎవరికి తెలియాలి? ఆత్మకే తెలుస్తుంది. ఆత్మ అన్న, సత్యమన్న, ఎరుక అన్న, తురీయమన్న, ఉన్నదన్న, నేనున్నానన్న జ్ఞానమన్న, పరబ్రహ్మమన్న, స్వయం ప్రకాశమైన ఏదైనా ఉన్నదన్న అంతా ఒకటే. నిజానికి ఒకటే సత్యము. ఏమిటా ఒకటి? అహం స్ఫురణ, ఉన్నానన్న ఎరుక మాత్రమే సత్యము. ఆ ఎరుకని ఈ అహంకారము గుర్తించలేదు. ఏ విధంగా అయితే మీ కళ్ళని మీరు చూడలేరు, కంటికి కన్నైనటువంటి ఆత్మని ఈ కన్ను చూడలేదు. దానికి ఆ కెపాసిటీ లేదు. ఏనాడైనా సర్పరచ్చు భయభ్రాంతిలో పాము తాడుని తెలుసుకోగలదా? మీరే అంటారు అసలు పామే లేదు, ఉన్నది తాడేను, తాడు పాము కాలేదని. అదే విషయం మహర్షి చెబుతున్నారు. ఉన్నది ఆత్మేను. ఆత్మ ముక్కలై జీవుడు, జగత్తు, ఈశ్వరుడు కాలేదు. అది తనకు తానుగానే తనలోనే జ్ఞాన వృత్తి చేత ప్రకాశిస్తున్నదని చెప్పటం జరిగింది. నా అనుభవం కూడా అదేను. అది బోధించేది కాదు, ఈ మాయలో ఎవరికి అందించేది కాదు. అది కుదరదు. ఎవరికి వారు అంటే ఇక్కడ దేహాత్మ బుద్ధితో కళలో చూచినట్టు ఎందరినో చూస్తూ ఉంటారు. ఇందాక చెప్పినట్టు భేదాన్ని చూస్తాడు. జ్ఞానులని, అజ్ఞానులని, పండితులని, పామరులని, ఉన్నవాడని, లేనివాడని, ఈ విధంగా ఒక మానసికమైన ధోరణి ఏర్పడుతుంది. ఈ ద్వైత జ్ఞానం అంతా అజ్ఞానమేను, అంతకు మించి ఏమీ లేదు. కాబట్టి నేను ఇదంతా యూనివర్స్ అంటున్నారు, మై సెల్ఫ్ మేబీ ది యూనివర్స్ అంటున్నారు. అసలు సృష్టి ఉండదు నాయన. సృష్టిని చూసేదెవరు? నేను చూస్తున్నాను. ఆ నేను ఫౌండ్ టు బి నాన్ ఎగ్జిస్టింగ్. కలగంటున్నారు. ఓకే, కలలో ఎన్నో ప్రదేశాలు, ఎందరితో సంప్రదింపులు, సుఖదుఖాలు, కోరికలు తీర్చుకుంటున్నారు కలలో కూడా. మరి కళ నుంచి బయటికి రాగానే మీరేమంటారు? కళ సత్యమనే ఈ జాగ్రత్తావస్థకు వచ్చి అంటున్నారా లేదా? అంటే కళ సత్యమైతే కళ కనేవాడు సత్యం ఎట్లా అవుతాడు? చెట్లు నరకటం అసత్యమైతే గొడ్డలి సత్యమవుతుందా? అదేవిధంగా ఇవన్నీ కూడా అసత్యపు ధోరణులు, మానసికమైనటువంటి ఊహాజనితములు. ముందు మనస్సుకి, అహంకారానికి పని కల్పించవద్దు. బీ స్టిల్, బీ స్టిల్ అండ్ నో అహం ఇస్ ది రియాలిటీ. అది
ఒక్క అనుగ్రహము చేతనే జరుగుతుంది. అనుగ్రహం అంటే ఆత్మకి ఆ పరబ్రహ్మకి మారు పేరు. ఇవన్నీ ద్వైతంలో చెప్పుకునే విశేషాలు. ఆత్మని ప్రకాశింపచెయ్యగలిగిన సాధన గాని, మార్గము గాని, శాస్త్రములు గాని, గురుబోధలు గాని ఇది ఉండదు నాయన. మనస్సు ఎంత మౌనంగా ఉండగలిగితే, తీవ్ర వైరాగ్యముతో లేదా శరణాగతి భావనతో ఆ ఉచ్చతర శక్తికి పిలిచి ఉండగలిగితే అది చూసుకుంటుంది. నిన్ను అట్టిపెట్టి ప్రకాశించదు, మట్టుపెట్టి ప్రకాశిస్తుంది. ఈ జీవుడు, ఈ జగత్తు, ఈ సంసారము, ఈ బంధాలు, ఈ జనన మరణాలు ఒక్క దెబ్బతో అదృశ్యమైపోతాయి. ఒక పిడుగు పడ్డట్టు పడుతుంది, ఒక ఉప్పెన వచ్చినట్టు వస్తుంది. అది నీలో నుంచే వస్తుంది, బయట నుంచి రాదు. ఏ గురువు అందించడు, ఏ పవిత్ర గ్రంథాల్లో ఉండదు, ఇతరులు ఇచ్చే ప్రసక్తి లేదు. చాలా విచిత్రంగా ఉంటుంది. కాబట్టి ఉన్నది ఒకటే నేను, అదే ఉన్నానన్న ఎరుక, అదే అవేర్నెస్, అదే కాన్షియస్ ఆఫ్ కాన్షియస్నెస్. లేనిది ద్వైతము, లేనిది జనన మరణాలు, లేనిది సృష్టి. లేనిది అంటే స్వయం ప్రకాశము లేనిది. మరి ఇవన్నీ ఎక్కడున్నాయి? మనస్సులో ఉన్నాయి. అంతవరకు. మనస్సు అంటే ఏమిటి? ఏ బండిల్ ఆఫ్ థాట్స్. థాట్స్ ఎవరికి? థింకర్కి. ఆ థింకర్ ఎవరు? చూడబోతే ఫౌండ్ టు బి నాన్ ఎగ్జిస్టింగ్. థింకరు లేడు, థాట్స్ లేవు. అర్జున, నువ్వు నేను పుట్టలేదు, రాజలోకాలు లేవు, ఇక ముందు ఉండబోవని గీతలో కృష్ణ పరమాత్మ ఒక సందర్భంలో చెప్పడం జరిగింది. మరో సందర్భంలో కొన్ని వేల జన్మలు ఎత్తాము నువ్వు నేను, నీకు తెలియదు నాకు తెలుసునంటూ కాంటెక్స్ట్ని బట్టి చెప్పటం జరిగింది. ఏది ఏమైనా నేను పుట్టలేదు అనే విషయం తేలిపోవటానికే ఈ మాయ కనపడుతుంది. నేను అంటే దేహాత్మబుద్ధి, అహంకారము అసలు పుట్టలేదని. 2, ఆత్మగా నిలిచినప్పుడు, అనంతంగా నిలిచినప్పుడు దానికి అసలు పుట్టుకే లేదు, మరణమే లేదు, మతిమరపే లేదు అని చెప్పటం. నేను అనే దానిలో ఉంది దిస్ అయామ్నెస్. దాన్నే మహర్షుల వారు నేను తనమంటూ చెప్పుకొచ్చారు. ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని రకాలుగా సూచించినా ఆత్మ సత్యము, ఆ పరబ్రహ్మము, ఆ ఉచ్చతర శక్తి దానంతటా అది అనుగ్రహము చేత ప్రకాశిస్తేనే తప్ప వేరు మార్గము గాని, వేరు శాస్త్రము గాని, వేరు చర్యలు గాని లేవు నాయన. అందుకనే మౌనమే శరణ్యం. మౌనానికి రాక తప్పదు. మంచిది. గురువుగారికి నమస్కారం. గురువుగారు, నాకు ఈ రేపు జరుపుకునే వినాయక చవితి గురించి కొంచెం డౌట్లు ఉన్నాయి. కొంచెం మీ అనుభవంతో నా డౌట్లు మీరు క్లారిఫై చేస్తారనుకుంటున్నాను. నా ఫస్ట్ డౌట్ ఏంటంటే, అసలు వినాయకుడిని నిమజ్జనం ఎందుకు చేస్తారు? అందరి దేవుళ్ళలాగా వినాయకుడిని పూజించకుండా 9 రోజులు 11 రోజులు శక్తి కొలది పూజ చేసి నిమజ్జనం ఎందుకు చేస్తారు? అది చేసేది కూడా హైదరాబాద్లో దరిద్రపు హుస్సేన్ సాగర్ నీళ్ళలో చేస్తారు. అసలు వినాయకుడిని నిమజ్జనం ఎందుకు చేస్తారు? అది నా ఫస్ట్ డౌట్. నా రెండో డౌట్ వచ్చేసి, వినాయకుడిని పూజ చేసుకునే రోజు మనం ఒక కథ చదువుకుంటాం. ఆ కథ ఏమిటంటే,
మీకు తెలిసే ఉంటుంది. పార్వతీదేవి ఒక పిండి బొమ్మను తయారు చేస్తుందని, తన స్నానానికి వెళ్తూ ఆ బాలుణ్ణి కాపలా ఉంచుతుందని, మధ్యలో పరమశివుడు వచ్చి లోపలికి వెళ్తుంటే ఆ బాలుడు అడ్డుకుంటుంటే ఆయన కోపం వచ్చి శిరచ్ఛేదనం చేస్తారని, ఆ తర్వాత పార్వతీదేవి బాధపడుతుంటే ఒక ఏనుగు శిరస్సు తీసుకొచ్చి ఆ బాలుడికి పెడతారని, ఇదంతా కథ ప్రాచుర్యంలో ఉంది. నా చిన్నప్పటి నుంచి ఇదే కథ చదువుతున్నాం. అండ్ మోర్ ఓవర్ మా తాతయ్య గారు చిన్నప్పటి నుంచి కూడా ఇదే కథ చదువుతున్నారంట. సో ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఆచారం ఇది. కాబట్టి అసలు ఈ కథ ఎంతవరకు వాస్తవం? నాకు ఈ 2 డౌట్లు మీ అనుభవంతో కాస్త వివరించండి. ధన్యవాదాలు. నాయనా పవన్, కథ అంటేనే కల్పితమని అర్థం. కథలు అంటే మానసికమైనటువంటి యొక్క ఇమాజినేషన్స్. కథల రూపేణ ఎందుకు చెప్పాల్సి వచ్చింది? త్రిపుర రహస్యంలో కూడా కథల రూపేణ, సంభాషణల రూపేణ సత్యాన్ని చెప్పటానికి దత్తాత్రేయులు వారు ఒక ప్రయత్నం చేశారు. ఈ పురాణములు, ఇతిహాసములు ఇవి కూడా నీవు ఏది కాదో చెప్పటానికి, నీలో డిసిప్లిన్ తయారవటానికి, నీవు స్వతంత్రుడు కాదు, ఒక దాని మీద ఆధారపడి నీవు ఉన్నావని చెప్పటానికి, ఆ ఆధార సత్యం ఏదో తెలుసుకోవటానికి కొన్ని డిసిప్లిన్స్ తీసుకొచ్చారు. దాన్నే మనం ఆచారం కింద తయారైంది. అనుసరించేది ఆచారము. ఎందుకే ఆచారము? డిసిప్లిన్ కోసం. ఎందుకే డిసిప్లిను? నీవు దేహము కాదని, నీవు మనస్సు కాదని, నీవంటే ఆ జ్ఞానమేనని సరాసరి బోధిస్తే కుదరదు. కాబట్టి నీలాపనిందల రూపేణ కథలు చెప్పటం వల్ల మనిషి యొక్క బలహీనతలు అందులో దాగి ఉన్నాయని, కృష్ణ పరమాత్మకు సహితము నీలాపనిందలు తప్పలేదని, ఇవన్నీ కథలో మనకు తెలుస్తూ ఉంటుంది కదా. ఇక్కడ విశేషం ఏమిటి అంటే, ఇది నిజమా అబద్ధమా అని అడుగుతున్నావు. మొట్టమొదటి సెంటెన్స్ నేను చెప్పింది ఏమిటి? కథలన్నీ కూడా కల్పితాలు. ఈ కల్పన చేసింది ఎందుకు? నీలో మార్పు రావటానికి. అసలు కాలమే లేదు, సృష్టే లేదు, జీవుడే అసలు పుట్టలేదు, ఉన్నది ఎరుక మాత్రమే అన్న విషయం దేహాత్మబుద్ధిలో కోరికలతోటి, బంధాలతోటి, రాగద్వేషాలతో ఉన్నవాడికి ఏ విధంగా చెబితే వాడికి అర్థమవుతుంది? అందుకని ఈ పురాణాలు, ఇతిహాసాలు ఇవి చెప్పడం జరిగింది. కాబట్టి నిజము అబద్ధము అనేది మాటను పక్కకు పెడితే ఆత్మ మాత్రమే సత్యము, ద్వైతమంతా అసత్యమే. మరి చెప్పుకునేవన్నీ ద్వైతంలోనే కదా. ఇప్పుడు మాయలోనే కదా జీవుడు పుడుతున్నాడు, పెరుగుతున్నాడు, నశిస్తున్నాడు. కాబట్టి సత్యము అనేది ఆలోచన మూలమే సత్యము. ఆలోచన ఎక్కడి నుంచి వస్తున్నాయో చూడు, ఎవరికి వస్తున్నాయో చూడు, ఎవరు రాశారో చూడు. మరి వ్రాసినవన్నీ కూడా మానసికాలే కదా. మరి విచారిస్తే మనస్సే లేదు కదా. మరి ఉన్నది ఏమిటి? నేనున్నానన్న ఎరుక మాత్రమే. దాన్ని డైరెక్ట్గా నీవు చూపించలేవు. కాబట్టి ఇదిగో కథల రూపేణ నీలో పరివర్తన తీసుకువచ్చి సత్యమేది, అసత్యమేది అని నీవు విచారిస్తావని ఇవన్నీ కనపడతాయి. నువ్వు పూజలు చేసావు, బాగానే ఉంది. నీలాపనిందలు ఆపగలుగుతున్నావా? ఆపుతుందేమో అని చేస్తున్నావు. వినాయక చవితి కృష్ణ పరమాత్మ కూడా అష్యూరెన్స్ ఇచ్చాడు, నా కథ చెప్పుకోండి, మీకు నీలాపనిందలు ఉండవని. అయినా కానీ కర్మకి బద్ధుడవుతాడు. కాబట్టి వచ్చే నిందలు అలాగే వస్తాయి. జీవికి వస్తాయి, సంసారానికి వస్తాయి, కుటుంబంలోనూ ఉంటుంది, దేశంలో కూడా ఉంటుంది నాయన. కాకపోతే మిత్రదేశాలు, శత్రుదేశాలని ఎందుకు ఉంటాయి చెప్పు? మరి ఇవన్నీ కర్మఫలమే కదా.
వ్యక్తికి కర్మ ఉంటుంది, సమిష్టిగా కూడా ఉంటుంది నాయన. మాయ అంతా కూడా కర్మవశము. కాబట్టి నువ్వు దీని గురించి సత్యమా అసత్యమా అని ఆలోచించటం కంటే నీవెవరివో తెలుసుకుంటే నీకే తెలుస్తుంది. అంతకంటే ఏమీ లేదు. మార్పు చెందనిది ఒకటే ఒకటి ఉంది, అదే నేను ఉన్నానన్న ఎరుక మాత్రమే సత్యము. మరి అసత్యమేది? ఇదిగో జీవుడు, జగత్తు, ఈశ్వరుడు, జననాలు, మరణాలు, బంధాలు, రాగాలు, ద్వేషాలు, ఇవి మాత్రం లేవు నాయన. అవస్థాత్రయములు లేవు, సృష్టి లేదు. ఇది నా అనుభవం. మరి ఆ అనుభవాన్ని మరి ఒక్కసారిగా నువ్వు గుర్తించంటే గుర్తించలేవు. కాబట్టి విచారించటానికి ఇవన్నీ ఉపయోగపడతాయి. భక్తి కర్మ జ్ఞానాదులన్నీ వేస్టేనా అంటే ఎందుకు అవుతాయి? అవి నిశ్చలత్వానికి తీసుకెళ్తాయి అని చెప్పటం మంచిది. మౌనమే శరణ్యం. చాలా బాగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు. నమస్కారం గురువుగారు. మనకి మాకైతే మామూలు కుక్కలే గుంపులు గుంపులుగా వస్తుంటేనే కొంచెం భయంగా ఉంటుంది. అయితే మిమ్మల్ని అడిగితే మీరేమంటారు? దేహభ్రాంతి వదులుకోవాలంటారు. ఇలా చూస్తూ ప్రాణభయం అయితే ఉంటుంది కదా. అవి ఏం చేస్తాయో, వృద్ధుల్ని ఏం చేస్తాయో, పిల్లల్ని ఏం చేస్తాయో ఆ భయం ఉంటూనే ఉంటుంది. ఇట్లా ఇది భయం వదిలితే కానీ ఆత్మజ్ఞానం రాదు అనుకోవాలా మనం? అది అంతేనా? ఎట్లా దానికి సందేహం? అదే రమణ మహర్షి గారు ఉన్నారంటే పాములు కొండ చెలువల మీద తిరుగుతున్నా ఆయన ఓచుకోగలిగారు, భయం లేకుండా ఉండగలిగారు. మరి మిగిలిన వాళ్ళకి అసలు ఆత్మజ్ఞానం, ఈ భయపడితే ఆత్మజ్ఞానం అసాధ్యం అనుకోవాలా? ఎట్లా ఇది దాన్ని క్లారిఫై చేయగలరు గురువు గారు? అయ్యా మూర్తి గారు, ఈ ప్రశ్న అందరికీ వస్తుంది. ఈ భయం మాయలో అందరికీ ఉంటుంది. దేహాత్మ బుద్ధి ఉన్నంత వరకు భయం అనేది వెంటాడుతూ ఉంటుంది. ఇటువంటి భయమే కాదు, మృత్యు భయం కూడా ఉంటుంది. ఆదిశంకరులు కూడా ఇదే మాట అన్నారు. పుట్టిన ప్రతి జీవికి మృత్యువు వెంటనే ఉంటుంది, అది నీడలా ఉంటుంది. ఓకే, అయితే ఇక్కడ ఇది ఉన్నంతకాలము ఆత్మ ప్రకాశించదా అని అంటున్నారు. ఆత్మ ప్రకాశానికి దేహాత్మ బుద్ధికి ఎట్టి సంబంధము లేదు అసలు. కాసేపు నిద్రపోతే ఈ కుక్కల గొడవ ఏమైంది? నిద్రపోతూ ఉంటారు, చుట్టుపక్కల కుక్కలు వచ్చినాయి అనుకోండి మీ దగ్గరికి, మీకేమీ అనిపించదు. ఎందుకని? మీరు దేహాన్ని గుర్తించటం లేదు. దేహాన్ని గుర్తించినప్పుడే ఇతర జంతువులు కనపడతాయి. ఇది ఒక కళ అని తెలియదు. కళలో కూడా మీరు భయపడుతున్నారుగా నిజం అనుకుంటూ. ఇప్పుడు ఒక పులి ఎంబడి పడింది అనుకోండి కల్లో, నన్ను తిను అని కూర్చుంటారా? అక్కడ కూర్చోరుగా, పరిగెడతారు, సేఫ్టీ కోసం పరిగెడతారు. ఈజ్ ఇట్ నాట్? అహంకారం ఉన్నంత వరకు, పరిమితత్వం ఉన్నంత వరకు, మాయా నేను ఉన్నంత వరకు భయము అనేది వెంటాడుతుంది. భయానికి కారణం నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకోవటం వల్ల భయం. మృత్యు భయము, ఇదిగో మీరు చెప్పిన కుక్కల భయము, క్రిమి కీటకాదుల భయము, లేకపోతే సర్పాల భయము, అడవిలో ఉంటే క్రూర జంతువుల భయము. ఇట్లా ఎందుకని? నీవు దేహం అనుకుంటున్నావు కాబట్టి అవి ఎక్కడ తినిపోతాయో అని భయం. ఇవన్నీ మీరు ఇంద్రియాల ద్వారా గ్రహిస్తున్నారు కాబట్టి ఇది నిజం అనుకుంటున్నారు. సమస్య ఎక్కడొచ్చింది? కలలో గనక భయపడితే కాసేపట్లో బయటకు వస్తున్నారు పరిగెత్తుకుని. ఆ సూక్ష్మదేహాన్ని వదిలిపెట్టారు, ఇక్కడికి వచ్చారు, కళాసత్యం అని తేలిపోయింది. కానీ ఇక్కడ ఎలా ఉంది? ఇక్కడ స్థూల దేహంతో పరిగెడుతున్నారు. కుక్క ఎంబడి పడితే పరిగెడతారు. కుక్క కనుక కరిస్తే అదిగో బొడ్డు చుట్టూ కొన్ని ఇంజక్షన్లు తీసుకుంటారు.
ఎందుకని? దానికి ఉన్నటువంటి వైరస్ మీకు వస్తుందన్న భయంతో. అది సహజంగా జరుగుతూ ఉంటుంది. ఈ ద్వైత జ్ఞానము అంటే ఈ జాగ్రత్తావస్థ అసత్యమని తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది? ఇక్కడి నుంచి మీ స్వరూప జ్ఞానము ప్రకాశించిన తరువాత తెలుస్తుంది. మళ్ళీ ఇక్కడికి వస్తే, లేకపోతే తెలియదు. కాబట్టి భయం అనేది కారణం అహంకారం. భయానికి కారణం నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకోవటం. అది స్థూల దేహం కావచ్చు, సూక్ష్మదేహం కావచ్చు. మహర్షి విషయానికి వచ్చేసరికి దేహంతో ఏనాడో డీలింక్ అయిపోయినాడు. దేహం ఉన్నా లేకపోయినా దాన్ని పరిరక్షించేటటువంటి చెప్పే అహంకారము మనస్సు నష్టమై కూర్చుంది. నష్టమానసో అంటూ కూడా వర్ణించారు. ఉన్నది జ్ఞానము. ఏదో దగ్ధబీజ మనస్సు ఉంటుంది, అది ఉడతైనా దగ్గర తీస్తుంది, పావైనా తీస్తుంది, కోతుల్ని దగ్గరికి తీస్తారు, విష సర్పాలను తీస్తాడు, క్రూర జంతువులతో ఉంటాడు. భయం ఎందుకు వెయ్యదు? భయపడేవాడక్కడ లేడు. గుర్తిస్తాడు, ఇది ఆత్మకు అన్యం కాదు, ఇది స్వప్నము. చూడండి, ద్వైత జ్ఞానం అసత్యము. ఎప్పుడైతే మీరు నిద్రపోతుంటే మీకు ఎలాగైతే తెలియదు ప్రపంచంలో ఏం జరుగుతున్నా, మీ చుట్టూ ఎన్ని తిరుగుతున్నా గుర్తించేవాళ్ళు లేడుగా. ఇక్కడ కూడా వారు తిరుగుతూ ఉన్న కాళ్ళల్లో ఎన్నో ముళ్ళు గుచ్చుకున్నాయి. ముళ్ళుని గుర్తించకపోయినా పక్కవాడు చెబుతున్నాడు ముళ్ళు తీస్తానుండమని. ఎన్ని ముళ్ళు తీస్తావు నీవు అంటూ త్రోసిపుచ్చారే తప్ప నా దేహానికి ముళ్ళు గుచ్చుకున్నాయి, బాధగా ఉందని చెప్పేవాడు లేడుగా. చెప్పేవాడు లేనప్పుడు చాలా విచిత్రంగా ఉంటుంది. దేహం ఉన్నది, ప్రారంధం ఉన్నది. 1950 దాకా దేహాన్ని తీసుకొచ్చారా లేదా? స్వరూప జ్ఞానంతో మాయ ఎగిరిపోదండి. దానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, భయానికి కారణం పరిమితమైన నేను. భయానికి కారణం నేనంటే ఈ దేహము. భయానికి కారణం కోరికలు, బంధాలు. ఇది ఎక్కడ పోతుందో, ఈ వాసనలు, కోరికలను నేను తీర్చుకోకుండా పోతానేమో అనే భయం. మృత్యు భయం అనేది దేహాత్మ బుద్ధి ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది, అందులో సందేహం లేదు. దేహం పుట్టకమే పుట్టుక అనుకుంటున్నారు, అంతకంటే ఏమీ లేదు. కాబట్టి మాయా నేను ఉన్నంత కాలము, దేహాలని ఆశ్రయిస్తున్నంత కాలము, ఆ లోకాలలో కనపడుతున్న మనుషులతో కానీ, జంతువులతో కానీ, పక్షులతో కానీ భయం ఉంటుంది. మరి మహర్షి ఎట్లా ఉన్నారని మీరు అడుగుతున్నారు. కనెక్టివిటీ విత్ ది బాడీ లేదు. దేహం ఉంటుంది, దేహాత్మ బుద్ధి ఉండదు. కనెక్టివిటీ అంటే నాది నేను అనేటటువంటి ముడి తెగిపోయి ఉంటుంది. అక్కడ ప్రార్థన ఉంది కాబట్టి ఇందాక చెప్పినట్టు 1950 దాకా ఆ దేహం ఉంటుంది. ఎప్పుడో కానీ చాలా రేరుగా నొప్పిగా ఉందనో, ఆకలిగా ఉందనో, బాధ ఉందనో చెబుతూ ఉంటారు. వెరీ రేర్, ఉండదని కాదు. ఆ దృష్టి దాని మీదకి వెళ్ళినప్పుడే కాగ్నిషన్ ఏర్పడుతుంది, లేకపోతే ఏర్పడదు. స్వరూప జ్ఞానంలో ఉండటం అలవాటైంది కాబట్టి భౌతిక
దేహం ఎటుపోయినా ఉన్నా లేకపోయినా దాని గురించిన చింతన అనేది ఉండదు. ఇది పూర్తిగా మనస్సు నష్టమైనటువంటి వారి స్థితి ఆ విధంగా ఉంటుందని మనం ఇక్కడ మాయలో చెప్పుకుంటాం. కాబట్టి నిర్భయము అంటే ఆత్మస్థితి, భయము అంటే దేహాత్మ బుద్ధి. అది ఉందేమో చూడు, అనుగ్రహము చేతనే అది ప్రకాశించాలి. ఆత్మ నీ ప్రయత్నముతో జరగదు, ప్రయత్నంతో కొంతవరకే. ఇదంతా సత్యం అనుకుంటున్నారు, దేహం సత్యం అనుకుంటున్నారు, మిగల జంతువులు ఉన్నాయి అనుకుంటున్నారు. నీవు దేహం కానప్పుడు అవి దేహం కాదుగా. శునకం కూడా ఆత్మేగా, పాము కూడా ఆత్మేగా, చీమలోను బ్రహ్మలోను ఉన్నదంతా కూడా ఆ ఎరుకేగా. ఎరుకగా ఉన్నప్పుడు ఎవరు దేనిని బాధిస్తారు? ఉండదు కదా. ఇదంతా మాయలో చూస్తున్న కొన్ని విశేషాలు మాత్రమే, అంతకంటే ఏమీ లేదు. ఆలోచన తల ఎత్తినప్పుడు బంధము, భయము, రాగము, ద్వేషము ఇవన్నీ కూడా తల ఎత్తుతాయి. ఎప్పుడైతే మీరు బంధరహితంగా, ద్వంద్వరహితంగా, ఇచ్ఛారహితంగా, ఆలోచనారహితంగా, అంతర్ముఖంగా నిలిచి ఉన్న స్థితిలో, అనుగ్రహము చేత ఆత్మ ప్రకాశించిన స్థితిలో సృష్టి ఎక్కడ? భయపడేవాడి పరిమితమైన నేనెక్కడ? ఉండదు కదా. ఇదంతా కూడా ఆత్మలోనిదే అని చెప్పి దగ్ధ బీజ మనస్సుతో చెబుతారు. అడిగిన వాళ్ళకి ఎవరు చెబుతారు? అసలు అన్యత్వం ఉంటేగా అన్యులు ఎవరున్నారని చెబుతారు. మరి ఇక్కడ అందరూ అన్యులు కనపడుతూనే ఉన్నారుగా. కాబట్టి కళలో కనిపించినట్టుగా కనపడతారు. భయం కూడా కళ సబము. నిద్రపోతుంటే మీకు భయం ఎందుకేదు? కారణం దేహాత్మ బుద్ధి అనేది ఇక్కడ లేదు. లేదు అంటే మీరు అనుకున్న రీతిలో లేదు. కారణ దేహంతో ఉన్నది, స్థూల సూక్ష్మ దేహాలకి డీలింక్ అయింది ఆ అహంకారం. నిద్రపోతే నీవు మరణిస్తావంటే ఎవడన్నా నిద్రపోతాడు? అసలు మనం ఇక్కడ చెప్తున్నాం నిద్ర తాత్కాలిక మరణం అని, మరణము శాశ్వత నిద్ర అని. ఈ జనన మరణాలు ఎవరికి అంటే ఈ మాయా నేనుకి. అందుకే భయం. ఇందాక చెప్పినట్టు నిద్రపోతే మరణిస్తామంటే చస్తే ఎవడ నిద్రపోడు, వెళుకుతూనే ఉంటాడు. ఈజ్ ఇట్ నాట్? వీటికి కారణం అహంకారము, వాసనలు, బంధాలు తప్ప మరొకటి కాదు. ఆత్మ ప్రకాశానికి, ఈ ద్వైత జ్ఞానానికి ఆపోజిట్స్, సంబంధం లేదు అసలు. ఓకే, చీకటి వెలుగులకు సంబంధం లేదు. చీకటిలో పసిపిల్లవాడు ఎందుకు భయపడతాడండి చెప్పండి? ఏదో ఉందనేగా. తీరా విచారిస్తే ఏమీ లేదు అక్కడ, చీకటే లేదు, ఉన్నదే వెలుగు. సో దీనంటికి కారణం ఏంటి? దేహాత్మ బుద్ధి, అహంకారము, వ్యక్తిత్వము, కర్తృత్వము, నాది నాది అనుకోవటం వల్ల ఆ నాది అనుకున్నది పోతుందేమో, దేహం పోతే నాకు అదేమిటని ఇట్లా భయానికి కారణం అహంకారం. విచారిస్తే అహంకారం లేదు, ఆత్మే ఉన్నది. ఆత్మ ప్రకాశంతోనే ఈ భయాలు నిర్భయమై కూర్చుంటుంది, భయరహితము. దాన్ని ఏమన్నారు? భయము అభయం అన్నారు. అభయం అంటే ఏమిటి? భయరహితము. మామూలుగా శరణాగతి వచ్చిన వాళ్ళకి అభయం అంటారు. భయం ఉండదు, జనన మరణాల భయం ఉండదు, అదే అభయమై కూర్చుంది. మంచిది, విచారించండి. ఆత్మని హాని చేసేవాడు ఎవడూ లేడు.
ఆత్మ అంటే జ్ఞానము. జ్ఞానంగా నిలిచినప్పుడు సృష్టే లేదు అక్కడ. మరి ఇక్కడ మీరన్న జంతుజాలాలు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? లేవు కదా. మంచిది, మౌనమే శరణ్యం. నమస్కారం గురుగారు. నా ప్రశ్న ఏంటంటే, రాగద్వేషాలకు అతీతంగా బ్రతకటం ఎలా? ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవటం ఎలా? ఎమోషన్స్ లేకుండా ఎలా ఉండగలుగుతాం? అవి ఎలా కంట్రోల్లో పెట్టుకుంటాం? అవి ఎవరి దగ్గర కంట్రోల్లో పెట్టుకోవాలి? ఇప్పుడు మనం ఏంటంటే, తల్లిదండ్రులతో ఒక టైప్ ఆఫ్ ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది మనకి, ఫ్యామిలీ మెంబర్స్తో ఒక టైప్ ఆఫ్ ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది, ఫ్రెండ్స్తో ఒక టైప్ ఆఫ్ బాండింగ్ ఉంటుంది. సో అలా ప్రతి ఒక్కరితోటి మనం ఏంటంటే ఎమోషనల్గా మనం కనెక్ట్ అయి ఉన్నాం. సో ఈ ఎమోషన్స్ని మనం కంట్రోల్ చేసుకోవాలంటే ఎలా కంట్రోల్ చేసుకోవాలి? ఒకవేళ ఎమోషనల్గా మనం కనెక్ట్ అయిన వాళ్ళతో ఎమోషన్స్లో ఓపెన్ అవ్వాలంటే ఏ రకంగా ఓపెన్ అవ్వాలి? అసలు ఈ ఎమోషన్స్ అనేవి లేకుండా బ్రతకటం ఎలా? అలా జరుగుతుందా? ఎందుకంటే మన పేరెంట్స్కి కానీ, మన ఫ్యామిలీ మెంబర్స్కి కానీ, ఫ్రెండ్స్కి కానీ మనం ఏంటంటే వాళ్ళతో ఉన్న బాండింగ్ ప్రకారం వాళ్ళకి ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా మనం ఏంటంటే బాధపడతాం. వాళ్ళకి ఏదైనా సంతోషం వస్తే అది వాళ్ళతో ఉన్న బాండింగ్ని బట్టి మనం ఏంటంటే ఆ సంతోషాన్ని మనం కూడా తీసుకొని మనం ఆ సంతోషంలో పాల్పంచుకొని హ్యాపీగా ఫీల్ అవుతాం. సో ఈ హ్యాపీనెస్ కానీ, సాడ్నెస్ కానీ, ఈ బాధలు, సంతోషాలు ఇవన్నీ ఏంటంటే పర్సన్కి వేరీ అవుతుంటాయి. పేరెంట్స్తో ఉన్నటువంటి బాండింగ్ ప్రకారం ఒకలాగా ఉంటుంది, ఫ్రెండ్స్తో ఒకలాగా ఉంటుంది, అలాగే ఫ్యామిలీ మెంబర్స్తో ఒకలాగా ఉంటుంది. సో ఈ టైప్ ఆఫ్ ఎమోషన్స్ అనేవి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎమోషన్స్ అనేవి మనం కంట్రోల్ చేసుకోవాలంటే ఎలా కంట్రోల్ చేసుకోవాలి? అసలు ఎమోషన్స్ లేకుండా ఉండగలగటం ఎలా? ఇది సాధ్యమైన అసలు? ఎందుకంటే ఎమోషనల్ బాండింగ్లో మనం అందరితో కనెక్ట్ అయి ఉన్నాం కాబట్టి మనం ఏం జరిగినా సరే మనం పట్టించుకోకుండాను, ఏం జరిగినా సరే మనం బాధ లేకుండా ఉండగలగడం అనేది జరగదు. అలా జరగాలంటే, అలా ఎమోషన్స్ లేకుండా, బాధలు, సంతోషాలు ఏవి లేకుండా నిశ్చలంగా ఉండాలి అంటే అసలు ఎలా ఉండాలి? హౌ టు కంట్రోల్ అవర్ ఎమోషన్స్ కొంచెం వివరించండి. నాయన పవన్, ఇందాక నుంచి నీవు చెప్పిన మాటలన్నీ కూడా మానసికమైన ధోరణులే తప్ప మరొకటి కాదు. నీవు దేహం అనుకోవటం వల్ల ఇతర దేహములతోటి సంబంధాలు ఏర్పడుతున్నాయి. తల్లిదండ్రులు కావచ్చు, మిత్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. ఇక్కడ ముఖ్యంగా అటాచ్మెంటు, ఎమోషను ఇవనే పదాలు నీవు సృష్టించుకున్నవే తప్ప వాటంతటవి పుట్టినవి కాదు. నీకొచ్చిన ఆలోచనే నిన్ను బంధిస్తుంది. ఆలోచన రహితమే బంధరహితమై కూర్చుంటుంది. కాబట్టి ఈ ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేయాలంటున్నావే తప్ప ఈ ఎమోషన్స్ ఎవరికో చూడు. దట్ ఫెలో ఈస్ ఫౌండ్ టు బి నాన్ ఎగ్జిస్టింగ్. లేనివాడు ఉన్నట్టుగా కనపడతాడు ఆయన. అదే స్థితిలో ఉన్నది లేనట్టు కనపడుతుంది. లేనిది అంటే ఏనాడైనా దేహం చెప్పిందా అది ఉన్నట్టు? నీవు చెబుతున్నావు ఈ దేహం నాది అని. తల్లిదండ్రులు చెప్పారా? నీవు చెబుతున్నావు వీరు నా తల్లిదండ్రులు అని. నువ్వు ఏ బేసిస్ మీద చెప్పావు? నీకు తెలియదు. ఎందుకు తెలియదు? నీకు ఉనికి లేదు కాబట్టి. ఉనికి అంటే నీ స్వరూపాన్ని నీవు గుర్తించలేని స్థితిలో ఉంటావు. ఇక్కడ నీ సహజత్వం నీవు గుర్తించలేవు. పైగా నీవు కాని దాన్ని గుర్తిస్తావు ఇక్కడ. అందుకనే మిత్రులని, శత్రువులని, మంచి అని, చెడు అని, ఇష్టమని, అయిష్టమని. సో యూ క్రియేట్ ది బాండేజ్ అండ్ ఫీల్ మిజరబుల్. నిజానికి బంధాలంటూ ఎక్కడా లేవు. ఎందుకు లేవు? అసలు అహంకారానికే ఉనికి లేదు కాబట్టి బంధం ఎక్కడ లేదు. ఆ లేని విషయం తెలియాలి అంటే
తేలిపోవాలి అంటే ముందు నీ మూలము ప్రకాశించాలి. అది ప్రకాశిస్తున్నా నీవు బంధాల్లో చిక్కుకుని ఉన్నావు. ఇప్పుడు ఒక ఈగ ఉంటుంది, శ్లేష్మంలో పడుతుంది, కాళ్ళు చిక్కుకుపోతాయి, అది ఇంక ఎగరలేదు. అట్లా ఉంటుంది జీవుడి యొక్క పరిస్థితి. ఈ సంసారం అనేటువంటి శ్లేష్మంలో జీవభావంతో నాది నాది అనుకుంటూ, అదే లోకం అనుకుంటూ అది ఎగరలేక ఉండలేక ఉంటుంది. బయటకు వస్తే ఏమవుతుందో, నేను వెళ్ళగలనా, ఎగరగలనా అనుకుంటావు. ఇందాక అడుగుతున్నావు ఏ విధంగా జీవించాలని. అసలు ఎవరు జీవిస్తున్నారు? ఇదే మాట అంటారు మహర్షులు వారు. నీవు నిజంగా బ్రతుకదలిస్తే, ఆత్మగా ఉండదలిస్తే ఇప్పుడు బ్రతకటం మానేయి. బ్రతుకుట అంటే బంధములలో చిక్కుకుని నీవు ఆరాటపడుతూ ఇది పోతే ఏమవుతుందో, నా గతేమిటని అనుకుంటున్నావు. ఉన్నదే సద్గతి, లేనిది దుర్గతి. దుర్గతి అంటే ద్వైతము, దుర్గతి అంటే బంధము, దుర్గతి అంటే అటాచ్మెంట్, దుర్గతి అంటే దేహత్వ బుద్ధితో నువ్వు ఆచరించే ఆలోచన సమాహములన్నీ కూడా దుర్గతికి సంబంధించింది. దాన్నే కృష్ణ పరమాత్మ పరధర్మం అంటూ చెప్పుకొచ్చారు. స్వధర్మం అంటే ఆత్మధర్మము, పరధర్మం అంటే ఇందాక నువ్వు చెప్పినవన్నీ పరధర్మాలు, నీ స్వధర్మము కాదది. నీటికి శీతలము స్వధర్మము, అగ్నికి దహించే గుణము స్వధర్మము. మరి జీవుడికో బంధాల్లో ఇరుక్కోవటం స్వధర్మము కాదు, ఇది పరధర్మము. విచారించు. స్వధర్మం అంటే ఆత్మధర్మము. అందుకనే అన్ని ఉదాహరణలు చెప్పడం జరిగింది. నీ ధర్మము అంటే నీ లక్షణము ఆత్మలక్షణము. అంతేగాని బంధాలు మూలం తెలుసుకో, ఆ తర్వాత నువ్వు ఎక్కడన్నా తిరుగు, నో ప్రాబ్లం. మూలము తెలియకపోతే అనుక్షణము అష్ట కష్టాలు పడుతూ ఉంటావు. ఇది ఉన్నదనో అది పోయిందనో, ఇది బాగా అలవాటైపోయింది. దగ్గర వాళ్ళు మరణించినప్పుడు దుఃఖిస్తావు, అదే దూరంగా వాళ్ళు పోయినప్పుడు నీకేమనిపించదు. ఎందుకని? దగ్గర దూరం అనేది నువ్వు భావన. బంధాలను సృష్టించుకుంటావు, బంధాలను తెగిపోయినప్పుడు బాధపడతావు. కారణం నీవు సృష్టించుకున్నావు కాబట్టి. ఎప్పుడైతే నీవు నీ మూలము అనుగ్రహం చేత ప్రకాశించిన స్థితిలో, మరి బంధాలెక్కడ, జీవుడెక్కడ, పుట్టుకెక్కడ, మరణం ఎక్కడ, అవస్థాత్రయములెక్కడ, తల్లిదండ్రులెక్కడ, బంధుమిత్రువులెక్కడ, నీ సంసారం ఎక్కడ, ఈ జగత్తెక్కడ, నీవు పూజించే దైవం ఎక్కడ, అన్నీ అదృశ్యమైపోతాయి నాయన. కాబట్టి ఏ విధంగా జీవించాలంటున్నావు? నీవు తెచ్చుకున్న పిడికెడు ప్రారంభంతోనే ఏ క్షణము ఏది జరగవలసి ఉన్నదో ఆ ఉच्चतर శక్తి జరిపిస్తూ ఉంటుంది. నీవు కర్తవి కాదు, కర్త ఈశ్వరుడు. ప్రతిదీ కర్తృత్వంతో చూస్తున్నావు కాబట్టి నీకు బాధ కలుగుతుంది. కర్త ఉన్నాడేమో చూడు, లేడు. నీవు ఒక పనిముట్టువి. పనిముట్టు ఏనాడైనా కంప్లైంట్ చేస్తుందా? లేదు కదా. కాబట్టి అవిచారం వల్ల దుఃఖం కలుగుతుంది. విచారించు. దేహం లేకపోయినా నువ్వు ఉన్నావుగా, ఆ ఉన్న స్థితిలో నిలిచి ఉండు, నీకు ఏ ఇబ్బంది ఉండదు. ఇప్పుడు కూడా నువ్వు ఉన్నావు. అదే నీవు లేనిపోని బంధాలను సృష్టించుకుని శ్లేష్మంలో పడ్డ ఈగలాగా నీవు సంచరిస్తున్నావే తప్ప మరొకటి కాదు. ఈ మాయలో ఎవరికి ఎవరు ఏమీ కారు. నీవెంత అసత్యమో నీ తల్లిదండ్రులు, నీ మిత్రులు, ఈ సృష్టి
కూడా అసత్యమేను. ఇప్పుడు స్వప్నంలో ఎందరినో చూస్తావు, వాళ్ళతో బంధుత్వాలు కలుపుకుంటావు. మెళుకు వచ్చాక వాళ్ళలో ఏ ఒక్కళ్ళైనా నీ ఎంబడొస్తారా? ఇది అంతే. జగతావస్థ కూడా స్వప్న తుల్యము, ఇది సత్యము కాదు. నీతో కలిపి నీవు చూస్తున్నది అసత్యమన్న భావన నీకు తీవ్ర స్థాయిలో ఏర్పడినప్పుడు నీకు ఏ బంధము నిన్ను బంధించదు, ఏ ఆలోచన నీ శాంతికి భంగము కలిగించదు. నీ స్వరూపమే శాంతి స్వరూపము. మంచిది, విచారించు. మౌనమే శరణ్యం.